ఉప ఎన్నికతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజల దృష్టిని ఆకర్షించిన మునుగోడు మరోసారి ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ కు వేదికైంది. ఈసారి గెలుపు ఓటములపై కంటే అభ్యర్థుల పార్టీ మార్చే పెద్ద చర్చనీయాంశంగా మారింది. బీజేపీలో ఉన్న రాజగోపాల్ రెడ్డి హస్తం గూటికి చేరి కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ లో ఉన్న చెల్లమల్ల కృష్ణారెడ్డి బీజేపీలో చేరి పోటీ చేస్తున్నారు. బైపోల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పాల్వై శ్రవంతి గులాబీ కండువ కప్పుకున్నారు. దీంతో మునుగోడులో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. మునుగోడు ప్రజలు ఈసారి రాజగోపాల్ రెడ్డికే పట్టం కట్టబోతున్నారా? చెల్లమల్ల ప్రభావం ఎంత? కూసుకుంట్ల మళ్లీ ఎమ్మెల్యే కాబోతున్నారా? మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్ పై టీ5 స్పెషల్ స్టోరీ చూద్దాం. మునుగోడులో ఈసారి త్రిముఖ పోటీ రసవత్తరంగా మారుతోంది. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి రాజగోపాల్ రెడ్డి, బీజేపీ నుంచి చెల్లమల్ల కృష్ణారెడ్డి బరిలో ఉన్నారు. మూడు పార్టీల అభ్యర్థులకు స్థానికంగా మంచి పట్టే ఉంది. బైపోల్లో ఓడిన రాజగోపాల్ రెడ్డి ఈసారి గెలిచి సత్తా చాటాలని పట్టుదలతో ఉన్నారు. మాకైతే ఏం నెరవేరలేదు. నిరుద్యోగులకైతే అదాన్ని నిరుద్యోగ భృతి అన్నాడు. ఇంతవరకు ఎవరికి లే. ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు. ఇంతవరకు ఒక్క ఇల్లు రాలే. ఎలక్షన్లో చెప్పలేని అన్ని హామీలు ఇచ్చారు. మాకైతే ఏం నెరవేరలే. మేము ఎట్ట ఉన్నామో అట్నే ఉన్నాం ఇప్పటికి కూడా. మా ఊర్లో ఏం చేయలేదు ఆయన. సరే ఇప్పుడు వచ్చే నిధులు అయితే వచ్చి చేసే అయితే చేస్తారు ఖచ్చితంగా. అవి చేయవలసినవి. రోడ్లు అయినా వేయవలసిందే, ఏమైనా వేయవలసిందే. రోడ్లు వేయకుండా అయితే ఎన్నాళ్ళున్నా ఇప్పుడు ఒకసారి వేయకుంటే రెండోసారి వచ్చినప్పుడు అయినా అడుగుతారుగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని. ఏ ఎమ్మెల్యే ఉన్నా అడుగుతారు. ఇప్పుడు మా పార్టీ కాదు, ఏ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా అడుగుతారు. మునుగోడు నియోజకవర్గం 1952 నుంచి 1965 ఉప ఎన్నిక వరకు చిలకొండూరు నియోజకవర్గంగా ఉండేది. 1967 నుంచి మునుగోడు నియోజకవర్గంగా మారింది. ఈ నియోజకవర్గానికి ఇప్పటి వరకు 15 సార్లు సాధారణ ఎన్నికలు, 1975లో ఒకసారి, 2022లో మరోసారి ఉప ఎన్నికలు జరిగాయి. ఇందులో 8 సార్లు కాంగ్రెస్ గెలవగా 6 సార్లు సిపిఐ, ఒకసారి పీడీఎఫ్, 2 సార్లు బీఆర్ఎస్ గెలిచింది. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన దివంగత నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అత్యధికంగా 5 సార్లు గెలిచారు. సిపిఐకి చెందిన ఉజ్జిని యాదగిరిరావు 3 సార్లు, తెలంగాణ కోసం కొట్లాడిన కొండ లక్ష్మణ్ బాపూజీ 2 సార్లు ప్రాతినిధ్యం వహించారు. కాంగ్రెస్ ను, కమ్యూనిస్టులను ఎక్కువ కాలం ఆదరించిన ఈ నియోజకవర్గ ప్రజలు 2014లో ఉద్యమ ఊపులో బీఆర్ఎస్ ను ఆదరించి పట్టం కట్టారు. 2018లో తిరిగి కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 2018లో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2022లో కాంగ్రెస్ పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో ఉప ఎన్నిక వచ్చింది. నువ్వా నేనా అన్నట్లుగా సాగిన బైపోల్ వార్లో బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 10,000 మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్ లో చేరి హస్తం పార్టీ నుంచి బరిలో ఉన్నారు. మొన్న బై ఎలక్షన్లకు కూడా వచ్చిర్రు, మాట్లాడిర్రు, చేసిర్రు, హామీలు ఇచ్చిర్రు. హామీలు మాత్రం కొంచెం కూడా నయా పైసా కూడా జరగలేదు. ఏమైనా వస్తుర్రు, మాట్లాడుతుర్రు, వెళ్తుర్రు. ఓటర్లని ఏమైనా ఈ పైసలు పెట్టడము, పైసలు పెట్టి కొనాలని, మందు దాపియాలి, పైసలు పెట్టాలని ఆలోచిస్తుర్రు. కానీ మా జాబ్ లేని వాళ్ళకి జాబ్ ఇప్పిస్తాము, చేస్తామని అంటలేదు. నిరుద్యోగ భృతి ఇస్తా అంటుండు. కానీ నిరుద్యోగ భృతి దేనికి అవసరమా? నిరుద్యోగ భృతి అవసరం లేదు, మాకే అవసరం లేదు. జాబ్లు ఇస్తామని చెప్పండి, జాబ్లు ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకోండి, ఓట్లు వేస్తారు, గెలిపిస్తారు. అంతేగాని మీరు వీళ్ళని సోమరిపోతులు ఇంకా సోమరిపోతులలాగా చేయడము, ఇవన్నీ చేయడము యువతకు నచ్చలేదు. ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారంతో పాటు మునుగోడుకు సాగునీరు అందించాలని చెర్లగూడెం రిజర్వాయర్ కు శ్రీకారం చుట్టారు సీఎం కేసీఆర్. డిండి ఎత్తిపోతల కింద 2015లో చెర్లగూడెం రిజర్వాయర్ పనులు మొదలుపెట్టారు. 2 ఏళ్లలో ప్రాజెక్టు కింద ముంపునకు గురవుతున్న భూ నిర్వాసితులకు సరిపడ భూ పరిహారం అందించి ఇంటికో ఉద్యోగం ఇస్తానని మాటిచ్చారు. కానీ ఆ మాటలు నీటి ముఠలుగానే మిగిలిపోయాయి. భూములు కోల్పోయిన వారికి సరైన పరిహారం అందలేదు. 2022లో రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత వేగంగా భూ నిర్వాసితులకు పరిహారం ఇచ్చేసింది ప్రభుత్వం. కానీ ఇప్పటి వరకు పునరావాసం కల్పించలేదు. రాచకొండ ప్రాంతాన్ని ఫార్మాసిటీ, ఫిలిం సిటీగా మారుస్తామని చెప్పి ఏరియల్ సర్వే కూడా చేయించింది బీఆర్ఎస్ సర్కార్. దానికి సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. గతంలో ఏ హామీలు కూడా ఇంతమడు కాలే. రుణమాఫీ సరిగా కాలేదు, దళిత బంధు ఏది నెరవేరలేదు, బీసీ బంధు నెరవేరలేదు. ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అంటే 10 ఏళ్ళ పొద్దుయింది. ఒక గ్రామానికి ఒక ఇల్లు వచ్చింది లేదు ఇంతమడు. ఆయన మన 2018లో ఎమ్మడే రుణమాఫీ చేస్తున్నాడు. ఇంతమందికి రుణమాఫీ కాలేదు. 2018లో 40,000 తెచ్చుకుంటే ఇవాళ 1,50,000 అయినాయి మాకు.
1,50,000 అంటే ఆయన ₹1,00,000 మాఫ్ చేస్తుంటాడు. ₹1,00,000 మాఫ్ చేస్తుంటే మరి ఇంకా 50,000 అట్నే ఉన్నాయిగా. ఇంకా 50,000 ఎవరు చేస్తారు? మా తాత చేయాలి మరి. రాచకొండ ప్రాంతంలో తరతరాలుగా సేద్యం చేసుకుంటున్న భూములకు గత ప్రభుత్వాలు పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ ప్రక్షాళన ధరణి పోర్టల్ గిరిజనుల పాలిట శాపంగా మారింది. గత ప్రభుత్వాలు ఇచ్చిన పట్టాలను బీఆర్ఎస్ సర్కార్ రద్దు చేయడంతో గిరిజన రైతులు రోడ్డున పడ్డారు. వీటికి తోడు బీఆర్ఎస్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ దళితులకు 3 ఎకరాల హామీ నియోజకవర్గంలో ఎక్కడా కూడా అమలు కాలేదు. దళిత బంధు, బీసీ బంధు కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే కట్టబెట్టారని ఆరోపిస్తున్నారు ప్రజలు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం వల్ల జరిగిన అభివృద్ధి తప్పిస్తే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలేవి అమలు కాలేదంటున్నారు స్థానికులు. ఇల్లు లేని వాళ్ళకు మాకైతే ఇల్లే లేదు, మాకు ఇల్లు ఇవ్వలేదు. మా ఆయనే హ్యాండిక్యాప్ట్. వాళ్ళ దాంట్లో ఎవరెవరికి పని చేసారో వాళ్ళకే ఇల్లు ఇస్తారు. మళ్ళీ అందులో ఇప్పుడు సీఎం అంటే అందరి బిడ్డలు, సీఎం బిడ్డలు అందరం మనం. ఆ కింద ఉన్న వాళ్ళకి పనిచేసే వాళ్ళకే ఎక్కువ పవర్ఫుల్ ఉంది. మేము తెలంగాణలో మేము తెలంగాణ అంటే చేకూర్త అయినా ఆయన పార్టీ అయినా, తెలంగాణ అయినా ఆయన పార్టీ అయినా. మరి ఒకటే పార్టీ ఎందుకు ఎన్నుకోవాలి? యువతలోనికి అన్నం పెడతాడు రాడా? అన్నం పెట్టిండు మా ఆయన పెట్టరా? మా సార్ అన్నం పెట్టిండని రాడా? ఒక్కడే కాదు ఆయన బిడ్డ కాడుగా. తెలంగాణ నీకు ఓటేసిన ఆయన బిడ్డ కాడుగా, యువతలో బిడ్డగా. రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుంటుందని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే బీజేపీతోనే సాధ్యమవుతుందని 2022లో కమలం గూటికి చేరారు రాజగోపాల్ రెడ్డి. లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితపై ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడం, అధ్యక్షుడిగా బండి సంజయ్ మార్పుతో బీజేపీకి గుడ్ బై చెప్పి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. సరిగ్గా ఏడాది క్రితం బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా ఇదే మునుగోడు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో ఉప ఎన్నికల్లో, ఇప్పుడు సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ చలమల్ల కృష్ణారెడ్డి బీజేపీలో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ లో ఉన్న పాల్వాయి స్రవంతి గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరు కనిపిస్తోంది. మాకైతే ఇంతవరకు మాకు హామీలు ఇచ్చిండి వరకే కానీ మాకు ఎలాంటి సౌకర్యం అయితే లేదు. మాకు ఎస్సీలకు దళిత బంధు ఇస్తానని ఓట్లు వేయించుకుండు. అది కూడా ఇంతవరకు మాకు దళిత బంధు ఎన్నో ఒక ఊరికి 2-3 ఇచ్చిండు కానీ అది కూడా ఏం నెరవేరలే. అది కూడా ఇప్పుడు ఓట్లు వేస్తే మరి గెలిస్తే మళ్ళీ పనులు అవుతాయని అంటుండు అంతవరకే. కానీ ఇప్పుడు 10 ఏళ్ల నుంచి పరిపాలన చేసినా కూడా మాకు ఇంతవరకు ఎలాంటి ఎస్సీ వాళ్ళకు కానీ ఇంతవరకు ఎలాంటిది లేదు. మునుగోడు నియోజకవర్గంలో పార్టీల మార్పు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇవాళ మన పార్టీలో ఉన్నవారు రేపు ఏ పార్టీలో ఉంటారోనని ముఖ్య లీడర్లలో గుబ్బులు కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అధికార బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారని భావించిన రాజగోపాల్ రెడ్డి తిరిగి హస్తం గూటికి చేరారు. ఆయన రాకతో కాంగ్రెస్ క్యాడర్లో కొత్త జోష్ కనిపిస్తోంది. ఇక మునుగోడు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేతలందరూ కూడా రాజగోపాల్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. రాజగోపాల్ రెడ్డి రాకతో కొంతమంది కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ లో, మరికొందరు బీజేపీలో చేరారు. రెండోసారి అధికారంలో కొనసాగుతున్న బీఆర్ఎస్ పై సహజంగానే ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతను క్యాష్ చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. బీజేపీ కూడా తన ఓట్ బ్యాంక్ తగ్గకుండా ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మునుగోడు ప్రజలు ఎవరిని ఆదరిస్తారోనన్నది ఆసక్తికరంగా మారింది.